మూలకేశాలు, పత్రరంధ్రాలు, మైనం పూత ఏ కణజాలం నుండి ఏర్పడతాయి? త్వచ కణజాలం. మొక్క దేహంలో ఎక్కువ భాగం ఏ కణజాలం చేత ఏర్పడుతుంది? సంయోజక కణజాలం. కాండం మీద శాఖలు, ఆకులు, పుష్పవృంతం వద్ద పెరిగే కణజాలం ఏది? విభాజక మధ్యస్థ కణజాలం. జిగురు ఏ కణజాలం నుండి స్రవించబడుతుంది? డర్మల్ టిష్యూ. నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్నజీవులు, రోగకారక జీవుల నుండి మొక్కను రక్షించే కణజాలం ఏది? త్వచ కణజాలం. మొక్కలు అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేసిన శాస్త్రవేత్త నెహెమియా గ్రూ. నెహెమియా గ్రూ ప్రకారం మొక్కలో ప్రతి భాగం ఎన్ని రకాల విభాగాలను కలిగి ఉంటుంది? 2 రకాలు. దవ్వ భాగానికి ఏమని పేరు పెట్టారు? దవ్వ గట్టి భాగం అని నెహెమియా గ్రూ పేరు పెట్టారు. 1682లో అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే బుక్ను ఎవరు రాశారు అంటే నెహెమియా గ్రూ. యూకలిప్టస్ చెట్టు ఎన్ని అడుగులు ఉంటుంది? 200 అడుగులు. రెడ్వుడ్ చెట్టు ఎన్ని అడుగులు ఉంటుంది? 330, 330 ఫీట్స్. అన్ని మొక్కలు వేరు వ్యవస్థలలో ఏకదళ బీజ కాండం పత్రాలలో ఏ కణజాలం ఉండదు? ఏ కణజాలం ఉండదు? స్థూలకోణ కణజాలం ఉండదు. వేరు కొనలలో ఏ కణజాలం ఉంటుంది? అగ్ర విభాజ్య కణజాలం ఉంటుంది. ఏకకణ జీవుల్లో అన్ని విధులను నిర్వర్తించే భాగం ఏది? కణం. మృత్తిక నుండి నీటి శోషణ జరిపే మొక్కలలోని భాగం ఏది? వేరు. వాయువుల మార్పిడి మొక్కలోని ఏ భాగాల ద్వారా జరుగుతుంది? పత్రాల ద్వారా. ఉల్లిపొరలోని కణాలలో కేంద్రకం ఏ స్థానంలో ఉంటుంది? కొంచెం పక్కకు ఉంటుంది.